హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ డివైన్ అండ్ కిచెన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి గ్యాస్ సిలిండర్ ప్రాబ్లంగా ఉంది కదండి. బుక్ చేసినాను, వెంటనే రావటం లేదు కదా. అందుకే గ్యాస్ స్టవ్ తోటి ఎలాంటి పని లేకుండాను మనకి ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ రెసిపీస్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఇప్పుడు ఒక బౌల్లోకి కొంచెం సన్నగా తరిగిన ఆనియన్స్, ఒక గ్రీన్ చిల్లీ, కొంచెం టమాటో ముక్కలు, కొంచెం రెడ్ క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్ తీసుకున్నానండి. ఇవన్నీ సన్నగా తరుక్కుంటే సరిపోతుంది. దీనికి టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం చాట్ మసాలా, ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి వేసుకున్నానండి. ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలండి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసులు తీసుకున్నానండి. ఇవి బ్రౌన్ కలర్ చుట్టూది తీసేసుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసులకి పిజ్జా సాస్ అని మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి. ఆ పిజ్జా సాస్ని ఇలా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్లైస్ మీద మనం ఇందాక రెడీ చేసుకున్న వెజిటేబుల్స్ మిశ్రమం వేసుకోవాలండి. దానిపైన ఇంకొక స్లైస్ పెట్టుకొని దీనిపైన కూడాను ఇలానే వెజిటేబుల్స్ వేసుకొని ఇట్లా పైన ఇంకొక స్లైస్ పెట్టి దీన్ని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలండి. ఇప్పుడు శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇంకొక స్నాక్ ఐటెం చేసి చూపిస్తాను. నేను 2 కప్పుల మరమరాలు తీసుకున్నానండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిర్చి, కొంచెం టమాటో ముక్కలు వేసుకున్నాను. దీనిలోకి వేయించిన వేరుశనగ పప్పులు వేసుకోవాలండి. వేయించినవి లేకపోతే కనుక పచ్చి వేసిన పప్పుల్ని మనము వేయించుకొని తీసుకోవచ్చండి. టేస్ట్కి తగినంత సాల్ట్, ఒక హాఫ్ చెక్క నిమ్మరసము, చాట్ మసాలా కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇదంతా కలిసేలాగా దీనిపైన కొత్తిమీర చల్లుకుంటే ఈ స్నాక్ ఐటెం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇంకొక శాండ్విచ్ చేసి చూపిస్తానండి. బ్రెడ్కి చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్ తీసేసేయాలండి. ఈ బ్రెడ్ స్లైసుల మీద పిజ్జా సాస్ ఇలా అప్లై చేసుకోవాలి. దీనిపైన వీటికి ఎలా ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయ ముక్కలు, టమాటో, కీరా, క్యారెట్ ఇంతవరకే నేను వేసుకున్నానండి. మీకు నచ్చితే ఇంకా ఏదైనా వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఒక చిటికెడు సాల్ట్ తీసుకొని ఇలా చల్లేసుకోవాలండి. వీటికి సాల్ట్ కానీ పెప్పర్ పౌడర్ కానీ ఎక్కువ పట్టదండి, చిటికెడు అయితే సరిపోతుంది. ఒక చిటికెడు చాట్ మసాలా తీసుకున్నానండి. అలానే ఒక చిటికెడు మిరియాల పొడి తీసుకున్నాను. ఇవి 3 ఇలా చల్లేసుకున్న తర్వాత పక్కన ఉంచుకున్న బ్రెడ్ స్లైస్ని దీనిపైన పెట్టేసుకోవాలండి. ఇది మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇది చిన్నపిల్లలైనా చేయగలుగుతారండి. చాలా ఈజీగాను అయిపోతుంది, చాలా టేస్టీగాను ఉంటుందండి. దీనిలో అంతా వెజిటేబుల్సే కాబట్టి చాలా హెల్తీగాను ఉంటుందండి. ఇప్పుడు అటుకులతోటి ఇంకొక రెసిపీ చేసి చూపిస్తానండి. 1 కప్పు అటుకులు తీసుకున్నాను. మంచినీళ్ళు వేసుకొని దీన్ని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఊరికే అలా కలిపేసుకొని వెంటనే నీళ్ళు వంపేసుకుంటే సరిపోతుంది. దీనిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఒక గ్రీన్ చిల్లీ వేసి మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒక ఫుల్ కప్పు పెరుగు తీసుకున్నానండి. ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. చివరగా కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. ఒక్కసారి దీన్ని చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి గ్యాస్ తోటి ఎలాంటి పని లేకుండాను ఈజీగా బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ ఐటమ్స్ అయిపోతున్నాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్